నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నొప్పి నివారణలతో కిడ్నీలకు చేటు, ఆరోగ్యానికి హెర్బల్ టీ, హెపటైటిస్ బికి ఆయుర్వేద వైద్యం, రక్తంలో క్యాన్సర్ నయమవుతుందా, ఇంకా హెల్త్ టిప్. ఒళ్ళు నొప్పులు, కండరాల బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఇవాళ మనం పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడేస్తున్నాం. డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాపుల నుంచి నొప్పి నివారణ బిళ్లలను కొనుగోలు చేసి వాడుతున్నాము. ఈ మాత్రలతో మనకు నొప్పులు, బాధలు తగ్గిపోతాయి, కానీ వాటి తాలూకు ప్రభావం మాత్రం మన కిడ్నీలపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ కిడ్నీ జబ్బులకు హై బీపీతో పాటు పెయిన్ కిల్లర్ల వాడకము ఒక ప్రధాన కారణంగా ఉంటోందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నొప్పి నివారణలు మన కిడ్నీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పి, బాధ మన ఒంటిని పచ్చిపుండులాగా మార్చేస్తాయి. గుండెల్లో గుణపాలు దించినట్లుగా మన ప్రాణాల్ని తోడేస్తాయి. ఇలాంటప్పుడు పెయిన్ కిల్లర్స్ అనేవి మనకు వరప్రసాదాల్లాగా కనిపిస్తాయి. ఒక్క మాత్ర వేసుకుంటే చాలు, చేత్తో తీసేసినట్టుగా నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు నొప్పి నివారణ మాత్రల్ని మితిమీరి తీసుకోవడం మూలంగా కిడ్నీలు క్రమంగా దెబ్బతినిపోతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నొప్పి నివారణలను అతిగా వాడుతున్నప్పుడు కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా సన్నగిల్లిపోతుంది. దీంతో రక్తపోటు క్రమంగా కొండెక్కిపోతూ చివరికి కిడ్నీలు కుప్పకూలిపోతాయి. డాక్టర్ సలహా లేకుండా తామే సొంతంగా ఆస్ప్రిన్, ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్లు కొనుగోలు చేసి వాడే వాళ్లలో అక్యూట్ కిడ్నీ ఇంజురీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెక్రోసిస్ వంటి చాలా రకాలైన కిడ్నీ వ్యాధులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పెయిన్ కిల్లర్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఇందులో ఓపియాయిడ్ ఎనాల్జెసిక్స్, రెండోది నాన్ ఓపియాయిడ్ ఎనాల్జెసిక్స్. ఓపియాయిడ్ ఎనాల్జెసిక్స్లో ట్రెమడాల్, బుప్రినార్ఫిన్, పెథిడిన్ అనే కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా సురక్షితమైనవి. వీటి వల్ల కిడ్నీలు దెబ్బతినడం అనేది జరగదు. నాన్ ఓపియాయిడ్ ఎనాల్జెసిక్స్లో ముఖ్యంగా ఎన్ఎస్ఏఐడి డ్రగ్స్, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. ఇవి వచ్చేసి ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్, పైరాక్సికామ్ ఇలాంటి మందులు కామన్గా మెడికల్ షాప్లో తీసుకొని వాడుతూ ఉంటారు. వీటి వల్ల కిడ్నీకి ప్రమాదం సంభవించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే సెలెక్టివ్ కాక్స్2 ఇన్హిబిటర్స్, అంటే వాల్డికాక్సిబ్, ఇట్రోకాక్సిబ్ అనే మందులు చాలామందికి కిడ్నీలు పాడవు అనే ఇది ఉంటుంది, కానీ వాటి వల్ల కూడా కిడ్నీలు పాడవుతాయన్న విషయం బయటపడింది. ఇంకా చూసుకున్నట్లయితే ఆస్పిరిన్ ఒక్కటి వేసుకోవడం వల్ల కిడ్నీ పాడయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ ఆస్పిరిన్ లేదా ఇంకోటి ఎన్ఎస్ఏఐడ్ ఏదైనా కలిపి వేసుకున్నప్పుడు కిడ్నీలు పాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఏఐడ్స్ వాడినప్పుడు కిడ్నీలో సైక్లోఆక్సిజనేజ్ అనే ఎంజైమ్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల రక్తంలో ఉన్న ప్రోస్టాగ్లాండిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఈ సమతుల్యం కిడ్నీలో దెబ్బతినడం వల్ల కిడ్నీ లోపల అంతర్గత భాగాలకు, ముఖ్యంగా మెడుల్లా భాగానికి రక్త సరఫరా అనేది తీవ్రంగా నిలిచిపోతుంది. సో ఈ రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల కిడ్నీలు అనేవి పెయిన్ కిల్లర్ వేసుకున్న తర్వాత పాడవుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా వచ్చి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, అంటే క్రియాటినిన్ పెరగడం, మూత్రం తగ్గిపోవడం, రక్తంలో తేడాలు రావడం, ఇది చాలా సాధారణంగా జరిగేది. రెండోది వచ్చేసి ప్రోటీన్యూరియా అంటే మూత్రంలో ప్రోటీన్స్ పోవడం. కొన్నిసార్లు ఈ ప్రోటీన్ కనుక చాలా ఎక్కువ పోతున్నప్పుడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అంటారు. ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అంటే నొప్పి మందులు ఎన్ఎస్ఏఐడ్స్ ఎక్కువ వాడే వాళ్ళలో కిడ్నీ లోపలి భాగం మెడుల్లా కనుక పనిచేయడం తగ్గిపోతే మూత్రాన్ని కాన్సన్ట్రేట్ చేసే కెపాసిటీ పోవడం వల్ల రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావడం, పాలియూరియా, నాక్ట్యూరియా అనేవి వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా సోడియం రిటెన్షన్, అంటే రక్తంలో ఉప్పు ఉండిపోవడం వల్ల దాంతోపాటు వాటర్ కూడా ఉండిపోయి పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళలో మొహం వాపు, కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎన్ఎస్ఐడ్స్ వాడడం వల్ల హైపర్కెలేమియా, అంటే రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరగడం, దానివల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ పెరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొక చాలా భయంకరమైనది ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళలో రీనల్ పాపిలరీ నెక్రోసిస్ అంటారు. అంటే కిడ్నీ లోపలి భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లయితే ఈ పాపిల్లా అనేవి భాగాలు ఊడిపోయి మూత్రంలో రావడం, మళ్ళీ కిందకి వెళ్ళే దారిలో అడ్డం పట్టడం, దానివల్ల హెమచ్యూరియా రావడం, కిడ్నీల వాపు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇప్పటికే హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్లు ఈ పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హై బీపీకి మందులు వాడేవాళ్లు నొప్పి నివారణ మందుల్ని వేసుకున్నప్పుడు అవి రక్తపోటు మందులతో ప్రతిచర్యల్ని జరిపి ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిజానికి బ్రూఫెన్, డైక్లోఫెనాక్,
నాప్రోక్సన్ వంటి నొప్పి నివారణ మందుల్ని వేసుకున్నప్పుడు ఛాతీలో మంట రాకుండా ఒమేజ్ వంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ మాత్రల్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే దుకాణాల్లో సొంతంగా మందులు కొనుక్కుని వేసుకునే వారికి ఈ విషయం తెలియకపోవడం వల్ల చేజేతులా ముప్పును కొని తెచ్చుకుంటున్నారని చెబుతారు డాక్టర్లు. ఏ మందులతో కలిపి వాడితే ఈ పెయిన్ కిల్లర్స్ ఇబ్బంది అవుతుంది? ముఖ్యంగా హై బీపీ, అంటే బీపీ మందుల్లో ఏసీ ఇన్హిబిటార్స్, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అంటారు, అంటే టెల్మిసార్టాన్, రామిప్రిల్, ఇలాంటి మందులు కిడ్నీ లోపల ఉన్న రక్తనాళాల మీద పనిచేసి బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఇవి వాడుతున్న వారు కనుక ఈ ఎన్ఎస్ఐడ్ అనే పెయిన్ కిల్లర్స్ వేసుకున్నట్లయితే వారిలో కిడ్నీలు పాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏఆర్ఎన్ఐస్, అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో యాంజియోటెన్సిన్ రిసెప్టార్ నెఫ్రిలైసిన్ ఇన్హిబిటార్ అంటారు. ఈ రకం మందులు వాడుతున్న వాళ్ళు కూడా ఎన్ఎస్ఐడ్ వాడితే కనుక చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ముఖ్యంగా నీళ్ల విరోచనాలు అవుతున్న వాళ్ళకి బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి ఈ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కిడ్నీకి అందే రక్తం ఇంకా దారుణంగా తగ్గిపోయి కిడ్నీలు తొందరగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడే ముందు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, పెయిన్ కిల్లర్స్ అనేవి సేఫ్ మందులు కాదు. సో మీకు అత్యవసరం అయితేనే పెయిన్ కిల్లర్ అనేది వేసుకోవాలి. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే అతి తక్కువ సమయంలో డాక్టర్ గారి సూచన ప్రకారం అతి తక్కువ టాబ్లెట్లు వేసుకొని దాన్ని ఆపేయాలి. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు ఎన్ఎస్ఐడ్ పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండడం చాలా మంచిది. వారిలో ఏదైనా నొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ట్రెమడాల్ లేదా పారాసెటమాల్ వేసుకోవడం అనేది ఉత్తమం. కిడ్నీల ఆరోగ్యం బాగుండడానికి ముఖ్యమైన సూత్రం, ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే షుగర్ని కంట్రోల్ చేసుకోవడం. రెండోది, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు రక్తపోటుని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవడం. మూడోది, లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే జీవన విధాన సరళిని మార్చుకోవడం. ఇందులో ముఖ్య భాగంగా స్మోకింగ్, అంటే ధూమపానాన్ని మానివేయాలి. ధూమపానాన్ని ఏ రూపంలోనూ తీసుకోరాదు, సిగరెట్, చుట్ట, బీడి ఏది కూడా తీసుకోవడానికి వీల్లేదు. అట్లాగే ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు మితంగా వారానికి ఒక్కసారి కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. అధిక బరువు తగ్గించుకోవాలి, ఎందుకంటే బరువు ఉన్న వారిలో కిడ్నీ మీద ఒత్తిడి తీవ్రంగా పడటం, దానివల్ల కిడ్నీలు పాడవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సింది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది మన నానుడి. ఈ పెయిన్ కిల్లర్స్ వాడకంలో ఇది 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి. ఇక నొప్పి నివారణ మందుల్ని తప్పనిసరిగా వాడాల్సి వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పెయిన్ కిల్లర్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. మందుల్ని వేసుకున్న తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగాలి. ఎక్కువ రోజులు వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు నొప్పి మందులతో పొంచి ఉన్న సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తాయి. పెయిన్ కిల్లర్లనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. డాక్టర్ సలహా మేరకు విచక్షణతో వాడుకుంటే మంచి ఫలితమే ఉంటుంది. మితిమీరి ఎడాపెడా వాడితే మాత్రం మన కిడ్నీలను, ఆపై ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు, ఒత్తిడిగా, అలసటగా అనిపిస్తున్నప్పుడు ఒక కప్పు టీ తాగితే చాలు. ఒత్తిడి, అలసట, తలనొప్పి ఇట్టే తగ్గిపోతాయి. మనసు తిరిగి ఉత్సాహంతో ఇట్టే ఉరకలేస్తుంది. సాధారణ టీతోనే ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు ఆ టీలోకి ఆరోగ్యాన్నిచ్చే కాసిని వనమూలికలు కలిపితే మంచి సువాసనతో కూడిన రుచితో పాటు ఇతరత్ర ఆరోగ్య ప్రయోజనాలు చాలానే లభిస్తాయి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే హెర్బల్ టీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సుప్రభాత వేళలో నులివెచ్చని సూర్యకిరణాలు తనువును స్పృశిస్తున్న సమయాన పొగలు కక్కే తేనీరుని సేవించడం అంటే అంతకు మించిన మహద్భాగ్యం మరొకటుండదు. నిజమే, తేనీరు సేవనం అనేది ఇప్పుడు మనకు నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా 3-4 కప్పుల తేనీరు మన పొట్టలోకి వెళ్లడం అనేది ఇప్పుడు మనలో చాలా మందికి చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా కాస్తంత వైవిధ్యంగా, సుగంధాన్ని కూడా వెదజల్లేలా మూలికల్ని కలిపి తేనీరుని తయారు చేసుకుంటే చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా కాస్తంత మేలు జరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. రకరకాల మూలికలతో తయారు చేసుకున్న హెర్బల్ టీని సేవించడం వల్ల మన ఒంట్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా ఉంటుంది. పొట్టలో నొప్పి, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు మాయమైపోతాయి. మూలికల్లో యాంటాక్సిడెంట్ పోషకాల మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ల నుంచి కూడా మనకు రక్షణ లభిస్తుంది. అన్నింటికీ మించి కంటి నిండా కమ్మటి నిద్ర మనకు సొంతమవుతుంది.
చూసారా హెర్బల్ టీతో మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? మరెందుకు ఆలస్యం, ఇవాల్టి నుంచి హెర్బల్ టీని మొదలెట్టండి. హెపటైటిస్ బి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడడం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికే కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతోంది. అయితే తొలి దశలోనే గుర్తించి ఆయుర్వేద చికిత్సల సాయం తీసుకుంటే హెపటైటిస్ బికి చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చని చెప్తారు నిపుణులు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్కు ఆయుర్వేదం చెబుతోన్న చికిత్సలు, పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ బి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఎంటర్ అయ్యి కొన్నిసార్లు లక్షణాలతో కూడి, కొన్నిసార్లు అసలు ఏ లక్షణాలతో లేకుండా శరీరం లోపల దీని యొక్క వేరియస్ మేనిఫెస్టేషన్స్ను కలగచేయగలిగినటువంటి విచిత్రమైనటువంటి వైరస్ వ్యాధి. దీనిలో అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ అంటాం. అక్యూట్ ఫేజ్ లోపల మేము కొన్ని లివర్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఆరోగ్యవర్ధిని మాత్రలను కానీ, పునర్నవ మండోరాది మాత్రలను కానీ, అమృతారిష్ట లాంటి సిరప్స్ను కానీ, అవిపత్తికర చూర్ణము కాశీస భస్మంతో చేర్చినటువంటి కాంబినేషన్స్ను నాన్ వెజిటేరియన్ తీసుకోకుండా, ఆయిలీ ఫుడ్ లేకుండా కొంత లంఘనంతో మనం ఇవ్వడం ద్వారా మనం అక్యూట్ ఫేజ్ నుండి రోగులను బయటపడేయచ్చు. క్రానిక్ స్టేజ్ లోపల భూమి ఆమ్లకి అనేటువంటి మొక్క, కాలమేగ, గుడూచి, తులసి ఈ మొక్కల యొక్క కషాయాల్ని వీటిని చూర్ణిస్తాము ఒక ప్రత్యేకమైనటువంటి నిష్పత్తిలో. వీటి ద్వారా మళ్ళీ మేము కషాయాన్ని తయారు చేస్తాం. ఆ కషాయం లోపల ఈ చూర్ణాలని ఎండించి ఈ ప్రక్రియను 3 సార్లు చేసి దాని నుండి వచ్చినటువంటి ఔషధాన్ని మేము 5 to 10 grams 6 months to 9 months ఇవ్వడం ద్వారా కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వైరస్ కణాలని దాదాపు నార్మల్కు తీసుకురావడం, వాటిని హెపటైటిస్ బి, హెచ్బిఎస్ ఏజీ పాజిటివిటీని కూడా నిర్వీర్యం చేయడం మా రీసెర్చ్, నా పబ్లిష్డ్ పేపర్స్ ఉన్నాయి. సో జపాన్ సొసైటీ ఆఫ్ హెపటాలజీలో డాక్యుమెంటెడ్ విషయం మీకు చెప్తున్నాను. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు కానీ, మనము బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు కానీ సరి అయినటువంటి ఉపకరణాలు ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకోవడం, ఆయా వ్యక్తులు, వైద్యులు, పారామెడికల్ స్టాఫ్ గ్లౌస్ లాంటివి మినిమల్ థింగ్స్, అసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది మనము ఎక్స్పెక్ట్ చేయాల్సిన మన వారి బాధ్యత, మనం అబ్జర్వ్ చేయడము మన బాధ్యత. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా మనము నివారించుకోవచ్చు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించడం చాలా కీలకం. హెపటైటిస్ బి ఉందని తేలిన తర్వాత నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆహార విహారాలు, ఆయుర్వేద ఔషధాల సాయం తీసుకుంటే ఇన్ఫెక్షన్ నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. క్యాన్సర్ పేరు వినగానే మన వెన్నులో చలి పుడుతుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ అనగానే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. మన ఒంట్లో సైనికుల్లాంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తి గాడి తప్పినప్పుడు ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ వచ్చి పడుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో లుకీమియాగా పిలిచే బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే నిండు ప్రాణాల్ని హరించే బ్లడ్ క్యాన్సర్కు అసలు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? బ్లడ్ క్యాన్సర్స్ మనకి మనుషుల్లో బోన్ మ్యారో అనే ఒక పర్టికులర్ స్పాంజీ మెటీరియల్లో తయారవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ మ్యారో ఏంటంటే మన బోన్స్ మధ్యలో ఉండే సాఫ్ట్ స్పాంజీ రెడ్ కలర్లో ఉండే మెటీరియల్ని బోన్ మ్యారో అంటారు. అక్కడి నుంచి మన రక్తంలో ఉండే రొటీన్ హిమోగ్లోబిన్ కానీ, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అనేవి అదొక ఫ్యాక్టరీ లాగా త్రూ అవుట్ ద లైఫ్ తయారు చేస్తూనే ఉంటుందన్నమాట. సో
అక్కడ ఒక్కొక్కసారి క్యాన్సర్ మొదలవుతుంది. ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే అది పెరిగి బోన్ మ్యారో అంతా వ్యాపించి నార్మల్ కణాలని తయారు చేయకుండా అడ్డుపడుతుంది. సో ఎప్పుడైతే అక్కడ క్యాన్సర్ మొదలైందో అది అప్పుడు హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, WBC బాగా పెరిగిపోవడం, క్యాన్సర్ కణాలతో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లుకీమియా అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? బ్లడ్ క్యాన్సర్స్ అనేవి గడ్డలా ఫామ్ అవ్వకుండా అవి బ్లడ్లో కలిసిపోయి క్యాన్సర్ కణాలు ఉంటాయి సార్. సో దానివల్ల మనం దాన్ని ఒక కణితిలా కాకుండా దాన్ని లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అని కూడా మనం అంటూ ఉంటాం ఆ బ్లడ్ క్యాన్సర్స్ని. బ్లడ్ క్యాన్సర్స్లో రకరకాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ సీరియస్ క్యాన్సర్స్ లైక్ ఎక్యూట్ లుకీమియాస్ ఉంటాయి, లింఫోమాస్, మల్టిపుల్ మైలోమా, అండ్ కొన్ని రకాల క్రానిక్ క్యాన్సర్స్, క్రానిక్ మైలోయిడ్ ల్యూకీమియా, CML అంటారు, క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకీమియా, CLL అంటారు, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, ఇవన్నీ బోన్ మ్యారోలో తయారవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఎక్యూట్ లుకీమియాస్ మెయిన్గా 2 రకాలుగా ఉంటాయి. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అండ్ ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియా అని 2 రకాలు ఉంటాయి. ALL అండ్ AML అంటారనమాట. ఎక్కువగా ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తూ ఉంటాయి. ఏజ్తో సంబంధం లేకుండా 2-3 నెలల పిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాల వయసు ఉండే ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఈ బ్లడ్ క్యాన్సర్స్ రావచ్చు. కాకపోతే చిన్నపిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియాస్ ఉంటాయి. 15 సంవత్సరాల లోపు వచ్చే పిల్లల్లో ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియాస్ ఎక్కువ ఉంటాయి. ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియాస్ కొద్దిగా పెద్దవాళ్ళు, ఎల్డర్లీ 40-50 ఏజ్ దాటిన వాళ్ళు ఉంటాయి. కాకపోతే కొద్దిగా రేర్గా AML చిన్నపిల్లల్లో రావచ్చు, ALL పెద్దవాళ్ళు కూడా రావచ్చు. లుకీమియా లక్షణాలు ఎలా ఉంటాయి? జ్వరం వస్తూ ఉంటుంది పర్సిస్టెంట్గా. ఎంత ట్రీట్మెంట్ చేసినా, రకరకాల యాంటీబయాటిక్స్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ దగ్గర తీసుకున్నా కూడా ఫీవర్ వస్తూనే ఉంటుంది ఒక 2-3 వారాల పాటు. దాంతోపాటు కొంతమందిలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. గమ్స్ అంటే చిగుల్లోంచి బ్లీడింగ్ రావడం, మోషన్ నల్లగా అవడం, యూరిన్ ఎర్రగా అవడం, ఒళ్ళంతా స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది మనకు ఒక బ్లీడింగ్ ఇండికేషన్ అనమాట. సో అప్పుడు ఇలాంటి ఇండికేషన్స్ ఉండేటప్పుడు CBC కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. ఆ టెస్ట్ ఒక్కటి చేసుకోగలిగితే అందులో హిమోగ్లోబిన్ తగ్గిందా, ప్లేట్లెట్స్ బాగా తగ్గాయా, అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఏమైనా పెరిగాయా అనే విషయం తెలుస్తుంది అనమాట. సో ఈ విషయం తెలిసి ఎప్పుడైతే ప్రైమరీ ఫిజిషియన్ సస్పెక్ట్ చేసి సమ్ డిసీజ్, హిమటలాజికల్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయని సస్పెక్ట్ చేసి వాళ్ళు హిమటో ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తే మేము దాన్ని పెరిఫరల్ స్మియర్ అని ఒక స్మియర్ టెస్టింగ్ ఉంటుంది సేమ్ బ్లడ్లోనే. అందులో ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా అని చూసుకొని అందులో ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు మనం బోన్ మ్యారో ఎగ్జామినేషన్ అనమాట, బోన్ మ్యారో ఆస్పిరేషన్, బోన్ మ్యారో బయాప్సీ, కొన్ని రకాల ఫ్లో సైటోమెట్రీ టెస్టులు, జెనెటిక్ టెస్టులు చేసి ఈ వ్యక్తిలో ఈ డిసీజ్ ఉంది, ఈ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, ఎక్యూట్ ల్యూకీమియా ఉంది, క్రానిక్ ల్యూకీమియా ఉంది, మల్టిపుల్ మైలోమా, లింఫోమా, ALL, AML ఇలా డిఫరెన్షియేట్ చేసుకుని ఒక్కొక్క దానికి ఒక్కోలా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. లుకీమియాకు చికిత్స ఎలా ఉంటుంది? చిన్నపిల్లల్లో ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియాస్ ట్రీట్మెంట్ వాళ్ళు బాగా తట్టుకోగలరు చిన్నపిల్లలు. సో హైడోస్ కీమోథెరపీస్ ఉంటాయి, తర్వాత దానికి మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. డిపెండ్స్ ఆన్ రిస్క్ స్ట్రాటిఫికేషన్, అంటే అందులో లో రిస్క్ ఉన్నారా హై రిస్క్ ఉన్నారా చూసుకొని, లో రిస్క్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ఓన్లీ కీమోథెరపీయే ఇస్తాం. హై రిస్క్ ఎక్యూట్ ల్యూకీమియాస్ ఉంటే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతితో క్యూర్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే చిన్నపిల్లల్లో 80% వరకు పిల్లలు క్యాన్సర్ నుంచి కోలుకొని కంప్లీట్గా మళ్ళీ వాళ్ళ లైఫ్లో రాకుండా కూడా మనం చేయొచ్చు. దాన్ని క్యూర్ అంటాం. అదే పెద్దవాళ్ళలోకి వెళ్తే ఈ క్యూర్ రేట్స్ తక్కువగా ఉంటాయి, చిన్నపిల్లలంతా ఎక్కువగా ఉండవు. పెద్దవాళ్ళు వచ్చే ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియాస్ దాని ట్రీట్మెంట్ పద్ధతులు ఫస్ట్ మంత్ హైడోస్ కీమోథెరపీ ఇస్తాం, తర్వాత కన్సాలిడేషన్ అని ఒక 4 months పాటు ఇస్తాం. ఒకవేళ వాళ్ళు కూడా హై రిస్క్లో ఉంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ విధానం ఎలా ఉంటుంది? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటే పేషెంట్ తాలూకా సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒక రకమైన HLA టైపింగ్ చేస్తాం. అది జెనెటిక్ టెస్ట్, చాలా డీప్గా వేరియస్ 10 క్యారెక్టరిస్టిక్స్ చూస్తుంది. హెచ్ఎల్ఏ టెస్టింగ్ అంటాం. సో ఆ 10 క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అయితే దాన్ని ఫుల్ మ్యాచ్ డోనర్ అంటాం అనమాట. సో అదృష్టవశాత్తు ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ పేషెంట్కి ఎవరైనా మ్యాచ్ దొరికితే వాళ్ళ తాలూకా స్టెమ్ సెల్స్ని మనం బ్లడ్లోంచే కలెక్ట్ చేసి డోనర్ తాలూకా స్టెమ్ సెల్స్ని పేషెంట్కి అప్పుడు మనం కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీని ప్రిపరేటరీ కీమోథెరపీ అంటారు. అది స్టెమ్ సెల్స్ కలెక్షన్ ముందే మనము పేషెంట్కి స్టార్ట్ చేసేస్తాం. ప్రిపరేటరీ రెజిమెన్ అంటే అర్థం ఏంటంటే అదొక రకమైన కీమోథెరపీ. అది ఏం చేస్తుందంటే ఇంతకుముందు మనం ఇచ్చిన కీమోథెరపీ
అయిపోయిన తర్వాత బాడీలో ఏమైనా క్యాన్సర్ కణాలు మిగిలిపోయి ఉంటే ఈ ప్రిపరేటరీ హైడ్రోస్ కీమోథెరపీ బాడీలో ఎక్కడున్నా వెతికి క్యాన్సర్ని చంపేస్తుంది. దాంతోపాటు మనం బయట నుంచి వాళ్ళ బ్రదర్ నుంచి ఇచ్చే స్టెమ్ సెల్స్ అతని బాడీలో ఉండడానికి ఉపయోగకరమైన వాతావరణాన్ని ఈ కీమోథెరపీ పేషెంట్ శరీరంలో కల్పిస్తుంది అనమాట. సో వన్స్ మనం ఈ ప్రిపరేటరీ కీమోథెరపీ, కండిషనింగ్ కీమోథెరపీ పేషెంట్కి ఇచ్చేసిన తర్వాత డోనార్ నుంచి కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ని సేమ్ మన క్యాథెటర్లోంచే, అంటే మనం ఐవీ లైన్లోంచే పేషెంట్కి ఒక బ్లడ్ ప్యాకెట్ ఎక్కించినట్టుగా ఎక్కిస్తాం అనమాట. బ్లడ్లోకి ఎక్కించిన స్టెమ్ సెల్స్ ఆటోమేటిక్గా వెళ్ళి బోన్ మ్యారోలో సీడ్స్ లాగా ప్లేస్ అవుతాయి అన్నమాట. సో అక్కడి నుంచి అవి పెరగడం మొదలయ్యి నార్మల్ వైట్ బ్లడ్ సెల్స్, నార్మల్ హిమోగ్లోబిన్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ నార్మల్ ప్లేట్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పేషెంట్స్ ఫస్ట్ 3 months రెగ్యులర్ ఫాలోఅప్స్, ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ వచ్చి చూపించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 1 year పాటు చాలా జాగ్రత్తగా మనం మానిటర్ చేసుకుంటూ చెప్పిన మందులు 4-5 రకాల మందులు ఉంటాయి, ట్యాబ్లెట్స్, అవి కంటిన్యూ చేసుకోగలిగితే ఈ బ్లడ్ క్యాన్సర్స్ నుంచి క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బ్లడ్ క్యాన్సర్కు సత్వర వైద్యమే అసలు చికిత్స. రక్తంలో క్యాన్సర్ ఆన వాళ్లను త్వరగా పసిగట్టడంతో పాటు అంతే త్వరగా చికిత్సను మొదలు పెడితే ఫలితాలు బాగుంటాయి. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చిట్కా మీకోసం. వైరల్ జ్వరంతో బాధపడుతున్నప్పుడు చిటికెడు వాము పొడికి తగినంత పాత బెల్లాన్ని కలిపి రోజుకు 2 పూట్లా తీసుకోండి. జ్వరం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు తెలియజేయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.